చెప్పు బాబాయ్, పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? నెక్స్ట్ ఏం ఉపయోగం ఉండదు. ఏముండదు. ఇప్పుడు మహామహావాళ్ళే ఎంతమంది చిరంజీవి ఎలా అయిపోయాడు, చిరంజీవి సేమ్ ఇది కూడా పొజిషన్ అంతే. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత కనిపించిన మార్పు ఏమైనా ఉందా? డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇప్పుడు ఏదో మొన్న ఏదో ప్రాబ్లం వచ్చింది అన్నాడు, హైదరాబాద్లో కూర్చున్నాడు. ఇదంతా గ్యాంబ్లింగ్ సెషన్ అని చెప్పి అర్థమైపోయింది మాకు. అది ఇప్పుడు అదే జరుగుతుంది. తెలంగాణలో కూడా నాయకులు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు ఆయన మీద. అవును చేస్తారు. ఎందుకని? ఎందుకనంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెంటనే అర్థమైపోయింది, అవసరాన్ని వాడుకోవడం కానీ తర్వాత లెక్క చేయడం చెప్పారు. అందుకే స్థానిక ఎలక్షన్స్ కూడా ఆపేసింది. అందుకే కారణం. సభ పెట్టడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్కి తెలంగాణలో. ఎవరు లెక్కలు వేరుగా ఉన్నాయి, ఇవన్నీ అందరికీ తెలుసు. అది అన్ని రాజకీయ నాయకులు కూడా తెలుసు. కవిత గారు కూడా ముందు మీ రాజధానిలో నీళ్లు రాకుండా చూసుకోండి అనే కామెంట్ చేశారు. కవితనా? కవిత చంద్రబాబు నాయుడు రివర్స్లోకి వస్తుందిగా. అది అది కూడా అన్నది. పొన్నం ప్రభాకర్ రావు గారు కూడా పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, నువ్వు బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని తెలంగాణ నాశనాన్ని కోరుకుంటున్నావు నువ్వు అనేసి విమర్శించాడు. కరెక్టే, అది అబ్సల్యూట్లీ కరెక్టే. అది 100% అది. ఓకే బాబా. పేపర్ మేము చూడమని పేపర్ చూస్తాం, ఖాళీ టైంలో పేపర్ చూస్తాం, అన్ని కొనాలని మేము అబ్జర్వేషన్ చేస్తుంటాం. రేషన్ కార్డు పోయిందని మా పరిస్థితి ఏంటి? ఎవరిని అడుగుతాం మేము? ఎందుకు రేషన్ కార్డు తీస్తారు? మీరు ఎందుకు క్యాన్సిల్ చేశారు? అవును, తీసేయాలి. పంచదార ఇవ్వకూడదు, బియ్యం ఇవ్వకూడదు, తీసేయాలి. కాజు ఏంటంటే తీసేయాలి, అంతే. ఏమీ లేదు, మేమేం అడగం. ఆ కోరికలు మేమేం అడగం, మాకు అవసరంలా. మేము అలానే బతకగలుగుతాం. అందరూ అలా బతకలేరుగా. ఓకే బాబాయ్, ఓవరాల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే చెప్పానుగా, సినిమాలో డ్యాన్స్ డ్యాన్స్ చేయడం కుదరదుగా. అసలు ఛాన్స్ లేదా? ఛాన్స్ లేదు. ఆ డైనమోలో పడిపోయాడు అప్పుడే. ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది గవర్నమెంట్ ఫార్మేషన్ అయ్యి. అది మేము అనుకోవడం అంటే అది మూఢముక్కల ఆట. అది